వరకు. యా, జయప్రకాష్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైటే, 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టరే, అక్కడక్కడే రాజధాని ప్రాంతంలో అదేదో ఊరు నుంచి అదేదో ఊరికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్తే దానికి కూడా హెలికాప్టరే. లండన్ వెళ్తే స్పెషల్ ఫ్లైటు, ఢిల్లీ వెళ్తే స్పెషల్ ఫ్లైటు, హైదరాబాద్ వస్తే స్పెషల్ ఫ్లైటు, ఢిల్లీ వెళ్ళడానికి వయా హైదరాబాదు స్పెషల్ ఫ్లైటు. కానీ అధికారం పోయిన తర్వాత ప్యాసింజర్, జనరల్ ప్యాసింజర్ లాగా మామూలు సాధారణ ఫ్లైట్. వికే గారు ఒకటి మర్చిపోయారు, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే వయా హైదరాబాద్, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి వయా హైదరాబాద్, హైదరాబాద్ లో డ్రాప్ చేసి ఈయన తిరుపతి వెళ్తాడు, అది కూడా స్పెషల్ ఫ్లైట్. కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం మామూలు జనరల్ ఫ్లైట్లో వెళ్తారు. అధికారం పోయేసరికి లాయర్లు మాత్రం కామన్ మన పాపం రోజు చిన్న చిన్న కేసులు చేసుకునే లాయర్లు కావాలి, ఏపీలో ఉండే లాయర్లు కావాలి. ఏంటి దాని మీద మన పట్టాభిగారు ఇంత ముందే చెప్పారు, మనది కాకపోతే ఊరంతా దేకమన్నారట. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాబట్టి ఆ డబ్బులతోటి ఆ రోజున ఉన్నటువంటి అడ్వకేట్లని కోట్లాది రూపాయలు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లని తీసుకొచ్చుకొని వారితోటి అమరావతి రాజధానికి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, మిగతా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళతోటి కోర్టులో వాదనలు చేపిస్తూ వ్యక్తిగతమైనటువంటి బెనిఫిట్ ను పొందుతా ఉన్నారు ఆ టైంలో. ఇవాళ తన కోసం పోరాడినటువంటి, తన కోసం నిలబడినటువంటి లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నీతో వ్యాఖ్యానం చేస్తా ఉన్నాడు. కారణం ఏంటి మరి? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేయాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్లయితే కార్యకర్తలను కానివ్వండి, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే రకమైనటువంటి మాటలతోటి వాళ్ళందరినీ కూడా వాడుకోవడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత తన సామాజిక వర్గం లేదా తన దగ్గర పడి ఉండేటటువంటి కొద్ది మందికి మాత్రం బెనిఫిట్ చేసుకున్నాడు. అరాచకంగా వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకున్నారు తప్పితే వేరే ఎవరికి కూడా అతను ఇటువంటి అడ్వకేట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానీ ఎవరికి చేసినటువంటిది ఏమి లేదు. ఇవాళ మళ్ళీ కొత్తగా తీసుకొని వచ్చి అదే అడ్వకేట్స్ తోటి కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చాలా స్పష్టమండి, ఇందాక మీరు చెప్పారు చాలా స్పష్టంగా, స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్తా ఉన్నాడు, స్పెషల్ ఫ్లైట్స్ లో గతంలో చేశారండి. అందరూ కూడా చూశారు ఆయన ఎక్కడికి ఏ రకంగా చేశారు. నిన్న కాక మొన్న ఏదో బెంగళూరు పోవాల్సి వస్తే డైరెక్ట్ గా ఇండిగో ఫ్లైట్ ఎక్కాడు, హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నాడు. వెనక్కి సీట్లు ఎక్కడో కూర్చొని ఉన్నారు, ఆయన వెళ్తా ఉన్నాడు. ఏంటంటే ప్రజల సొమ్ము అయితే